రూపాయి ఇచ్చి వాళ్ళు ఉండరు. మనం అనుకుంటాం ఇచ్చేస్తారు చేస్తారని మనం అనుకుంటాం. నేను అనుకున్నాను అసలు రూపాయి కూడా వాళ్ళు మనకి ఎవరికే సాయం రారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్వతాల వెంకటలక్ష్మి. మా ఆయన గారి పేరు వెంకట సుబ్బారావు. ఇద్దరు పిల్లలు. మాది తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. కరోనాలో అయితే మాది బట్టల షాప్ అండి. ఆ బట్టల షాప్ లో మేము చాలా ఇబ్బంది పడిపోయాం. అంటే వీళ్ళు షాపులు తీసుకొని ఇచ్చేవారు కాదు, అమ్మకుండేది కాదు. ఏమన్నా కొంచెం కొంచెం అప్పులు తెచ్చుకుని అలా తినేడు. తెలుసున్న వాళ్ళు ఒక 20,000 వెళ్తాం, ఇంట్లో ఖర్చు పెట్టుకుంటాం, తినేయడం అయిపోయింది. బయట 2 లక్షలు 3 లక్షలు అలా తెచ్చుకుంటా షాప్ పెట్టుకుంటే 10 లక్షలు అయిపోయింది షాప్. అలా మేము మునిగిపోయాం. దగ్గర 20 లక్షలు అప్పు ఉండిపోయింది. సరుకు చూస్తేనేమో 7 లక్షలు సరుకు ఉంది, 20 లక్షలేమో అప్పు ఉంది. ఏంటండి పరిస్థితి అసలు బాగాలేదు. బట్టలన్నీ అమ్మేసి, అరెకరం పొలం అమ్మేసుకుని, 10 కాసులు బంగారం ఉంటే అమ్మేసి మొత్తం అన్ని తీసేసినా ఇంకా 4 లక్షలు అప్పు ఉంది. నేను 2009 డాక్రా గ్రూప్ లో జాయిన్ అయ్యాను. 10 మంది ఉన్నప్పుడు ఫస్ట్ 5,000 ఇచ్చారు మాకు. 2 సంవత్సరాలకి 30,000 తర్వాత 50,000 ఇచ్చారు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం పెట్టుకోవాలి ఏంటని ఆలోచించుకున్నా నేను కర్రీ పాయింట్ షాప్ లో 50,000 అమౌంట్ పెట్టుకున్నాను. అన్ని కర్రీ పాయింట్ల మీద మా కర్రీ పాయింటే చాలా బాగుంటది. అందరూ నీవే కరోనా బట్టలు కొట్టుండేది, తీసేసావు, కరోనా దెబ్బకి దెబ్బ అయిపోయారు అన్నారు. కర్రీ పాయింట్ పెట్టావు, వెంకటలక్ష్మి కర్రీ పాయింట్ వెంకటలక్ష్మి పిలిచి మొదటి నా వ్యాపారం అయితే చాలా బాగుంది. తాడేపల్లిగూడెంలో చాలా పేరు వచ్చింది. రోజుకి 30,000 అమ్ముతాను. అమ్ముకున్న డబ్బులని 10 మందికి జీతాలు ఇస్తాను. నాకు నెలకొచ్చి ₹1,00,000 మిగులుతాను. వారణాసికి 100 లో నెప్మా వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మన భార్య బాగా వంట చేయాలని కోరుకుంటుంది, కానీ ఆ విషయంలో నేను చాలా అదృష్టం ఫీల్ అయ్యేవాడిని. అదే నాకు పునర్జన్మ ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నారాయణ దయ వల్ల డోక్రాలో 70,000 రుణం వచ్చింది మాకు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పిల్లలిద్దరిని బాగా చదివించుకున్నాను. నా భార్యకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెప్మా వాళ్ళకి, మన డోక్రాకి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.